మనం ఇప్పటివరకు పరమాణువులు ఆటమ్స్ గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం కదా. అలాగే వాటిలో ఉండే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల అమరికను కూడా చూశాం. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పరమాణువులు ఎప్పుడూ కూడా ఒంటరిగా విడివిడిగా ఉండవు. అవి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అలాంటప్పుడు వాటి మధ్య జరిగే చర్యలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం పరమాణువులు ఒకదానికొకటి ఎలా అతుక్కుంటాయో లేదా ఎలా బంధాలను ఏర్పరుస్తాయో తెలుసుకుందాం. బంధాలలో చాలా రకాలుంటాయి. అందులో ఒక ముఖ్యమైన బంధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఆవర్తన పట్టికను తీసుకుందాం. ఇందులో మొదటి గ్రూపు మూలకాలను చూడండి. ఈ మూలకాలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటి బాహ్య కర్పరంలో ఒకే ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఉదాహరణకు మనం సోడియం మూలకాన్ని తీసుకుంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య 11. దీని పరమాణు నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. చూడండి, దీని బాహ్య కర్పరంలో ఒకే ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది కదా. దీన్ని మనం లూయిస్ చుక్కల నిర్మాణం రూపంలో చూపిస్తే అది ఈ విధంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఆవర్తన పట్టికకి కుడివైపున ఉన్న హాలోజన్ గ్రూపును చూద్దాం. హాలోజన్ల బాహ్య కర్పరంలో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉదాహరణకు మనం క్లోరిన్ మూలకాన్ని తీసుకుంటే క్లోరిన్ పరమాణు సంఖ్య 17. ఇది దాని పరమాణు నిర్మాణం. చూడండి, దీని బాహ్య కర్పరంలో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దీన్ని మనం లూయిస్ చుక్కల నిర్మాణ రూపంలో చూపించడానికి క్లోరిన్ చుట్టూ 7 చుక్కలను గీస్తాం. సాధారణంగా ఆవర్తన పట్టికలో కుడివైపు ఉండే ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్ వంటి మూలకాలకు రుణ విద్యుద్ధాత్మకత చాలా ఎక్కువ. అంటే ఇవి ఎలక్ట్రాన్లను తన వైపు చాలా బలంగా లాగుతాయి. ఎందుకంటే ఇవి తమ బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లను పొంది జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలనుకుంటాయి. దీన్నే అష్టక నియమమని అంటారు. కాబట్టి క్లోరిన్ కూడా తన బాహ్య కర్పరాన్ని పూర్తిగా నింపుకొని అష్టక నియమాన్ని పొందడానికి, అంటే బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లను కలిగి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలని బలంగా ఆశపడుతుంది. అంటే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని లాక్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనం సోడియంని తీసుకుంటే సోడియం తన బాహ్య కర్పరంలో ఉన్న ఆ ఒక్క ఎలక్ట్రాన్ను కోల్పోయి జడవాయువు విన్యాసాన్ని పొందాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సోడియం అలాగే క్లోరిన్లను పక్కన పక్కన పెడితే సోడియం తన దగ్గరున్న ఆ ఒక్క ఎలక్ట్రాన్ను వదిలించుకోవాలని చూస్తుంది. అదే సమయంలో క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్ను లాక్కోవాలని చూస్తుంది. సరే, ఇప్పుడు క్లోరిన్ సోడియం దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ను చాలా వేగంగా తన వైపు లాగేసుకుంది అని అనుకుందాం. అప్పుడు సోడియం ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి ధనాత్మక ఆవేశాన్ని కలిగి ఉన్నటువంటి సోడియం క్యాటయాన్గా మారుతుంది. అదే సమయంలో క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్ను తీసుకొని రుణావేశాన్ని పొందుతుంది. ఇలా ఎలక్ట్రాన్ను తీసుకొని రుణావేశాన్ని పొందడం వల్ల క్లోరిన్ ఇప్పుడు క్లోరైడ్ అయాన్గా మారుతుంది. ఇప్పుడు చూడండి, సోడియం ఒక ధన అయాన్, అదే క్లోరిన్ ఒక రుణ అయాన్. అంటే అవి రెండు వ్యతిరేక ఆవేశాలున్నటువంటి అయాన్లు. మనకు తెలుసు కదా, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆవేశాలు ఒకదానికొకటి బలంగా ఆకర్షించుకుంటాయి. కాబట్టి ఈ రెండు అయాన్లు ఒకదానికొకటి దగ్గరగా ఆకర్షించబడతాయి. ఇలా అవి రెండు బలంగా అతుక్కొని సోడియం క్లోరైడ్ అనే ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమ్మేళనం మొత్తం తటస్థంగా ఉంటుంది. సరే, ఒకసారి మనం ఈ చర్యను సమీకరణ రూపంలో చూద్దాం. మొదట సోడియం ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి Na+ అయాన్గా మారుతుంది. తర్వాత క్లోరిన్ సోడియం వదిలేసినటువంటి ఆ ఎలక్ట్రాన్ను పొంది Cl- అంటే క్లోరైడ్ అయాన్గా మారుతుంది. చివరకు ధనావేశాన్ని కలిగి ఉన్నటువంటి సోడియం అయాన్ రుణావేశాన్ని కలిగి ఉన్న క్లోరైడ్ అయాన్తో కలిసి సోడియం క్లోరైడ్ అనే ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఒక ధనావేశం ఒక రుణావేశంతో కలవడం వల్ల ఈ సోడియం క్లోరైడ్ ఏర్పడింది. కాబట్టి ఈ మొత్తం సమ్మేళనానికి ఆవేశం 0 అవుతుంది. ఇలా
రెండు ఆవేశపూరిత అయాన్ల మధ్య బంధం ఏర్పడడం చేత ఈ బలమైన బంధాన్ని అయానిక బంధం అయానిక్ బాండ్ అని అంటారు. ఇంకా ఈ అయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు కావడం చేత ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటారు. అలాగే ఇక్కడ వ్యాలెన్సీ భావనను ఎలక్ట్రాన్ల పరంగా వివరిస్తాం కాబట్టి దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని కూడా అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే లోహ పరమాణువుల నుండి అలోహ పరమాణువులకు ఎలక్ట్రాన్ల బదలాయింపు జరగడం వలన ఏర్పడిన క్యాటయాన్ యానయాన్ మధ్య పనిచేసే స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆ రెండింటినీ కలిపి ఉంచి విద్యుత్ పరంగా తటస్థంగా ఉండే ఒక నూతన సంయోగ పదార్థాన్ని ఏర్పరచడాన్ని అయానిక బంధం అని అంటాం.